సో గైస్ ఈరోజు మనము గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకుంటున్నారా దాని గురించి మనం మాట్లాడుకుందాము. రీసెంట్ డేస్లో కొంతమంది దీని గురించి బాగా చర్చ జరుగుతూ ఉంది. సో గ్రూప్ 1 ఏదైతే ప్రొవిజనల్ మార్క్స్ అంటే ఫస్ట్ స్టెప్ టు రిలీజ్ ఈ రిజల్ట్స్ లేకపోతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని దాని గురించి రిక్రూట్మెంట్ జరిగే ప్రాసెస్లో ఫైనల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ప్రొవిజనల్ మార్క్స్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించింది చూసాము, మనం కొంతమంది హడావుడి చూసాము. అండ్ తర్వాత చాలామంది స్టూడెంట్స్ దీని గురించి తెలుగులో రాసిన అభ్యర్థులకి అన్యాయం జరిగిందని చెప్పి అండ్ అట్ ది సేమ్ టైం ఇంకొంతమంది ఉద్యోగాలు అమ్ముకున్నారని ఇదంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో అయితే నిజంగానే టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఉద్యోగాలు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అమ్ముకున్నారా, గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముడయ్యాయా అనేది ఖచ్చితంగా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ అంటే కొంతమంది కన్సర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలుగులో రాసిన అభ్యర్థులు అన్యాయం జరిగిందా అని చెప్పి చాలామంది అన్యాయం జరిగింది అంటున్నారు. ఓవరాల్గా 20,120 మంది మెయిన్స్ రాస్తే దాంట్లో దాదాపు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 12,323 మంది ఉంటే తెలుగులో 7,829 మంది ఉన్నారు. సో ఇదైతే క్లారిటీ. అయితే తెలుగులో వాళ్ళకి అన్యాయం జరిగిందా అంటే ఇక్కడ ఒక వాదన అనేది ఉంది. తెలుగు రాసిన వారికి కొంతవరకు న్యాయం జరగలేదని చాలామంది అంటూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో ఇంకొక వాదన కూడా ఉంది. ఏంటి అంటే ఈ ఇంగ్లీష్లో దాదాపు యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు రాయడం వల్ల వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయని కొందరు అంటున్నారు, కరెక్షన్లో బాగాలేదంటున్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను ఇంకొంచెం రియలిస్టిక్గా మాట్లాడతాను. సో ఈ వీడియో చాలామందికి నచ్చదు. ఎందుకంటే అందరూ ఇప్పుడు ఏదైతే కోరుకుంటున్నారో కాంట్రవర్సీ లేకపోతే అమ్ముడైపోయి అదిగో అక్కడ ఎంతో 200 ఉద్యోగాలు కొన్నారు, వీళ్ళు 200 ఉద్యోగాలు కొన్నారు, అమ్మేసుకున్నారు, 100 ఉద్యోగాలు అమ్మేసుకున్నారు, ఇలా చెప్తే లేకపోతే 100% నిజంగానే జరిగింది, తెలుగు వారికి అన్యాయం జరిగింది, నేను చూశాను అన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సో అలా కాదు. నేను చాలా సీరియస్ విషయం మాట్లాడబోతున్నాను. అండ్ అంటే ఇప్పుడు నా పాయింట్, నా కన్సర్న్ మీకు చెప్తాను. సో ఒకవేళ నా తమ్ముడో లేకపోతే నా అన్నో లేకపోతే మా అక్కో మా చెల్లో నా ఓన్ ఫ్యామిలీ ఎవరైతే ఈ సిచ్యువేషన్లో ఉంటే నేను వాళ్ళు ఎలా ఉండాలి ఎలా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. దాని సంబంధించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మేబీ ఇది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అయితే ఫస్ట్ ఏంటి అంటే ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నోటిఫికేషన్ పడ్డప్పుడు చాలా అవకతవకలు జరిగాయి, చాలా ఉద్యోగాలు అమ్ముకున్నారు, విపరీతంగా విస్తృతంగా చర్చ జరిగింది దాని మీద. అయితే ఇంత సోషల్ మీడియాలో వచ్చేసేసి మాట్లాడడం అయితే జరగలేదు పోయినసారి. అంటే సోషల్ మీడియాలో వచ్చేసేసి వాళ్ళు అమ్మేసుకున్నారు, ఇదిగో 200 పోస్టులు పోయి అమ్ముకున్నారు, అన్యాయం జరిగింది, ఇదిగో ఈ ప్రాసెస్ నేను చూశాను అన్నట్టు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నేను చూశానని అనకపోయినా కానీ సో ఆల్మోస్ట్ అలాగే అనమాట, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది లేదు. అండ్ చాలామంది ఈ విధంగా అమ్ముడుపోయే అనగానే లేదు సార్, ఇంకొంతమంది దీని మీద ధర్నా దిగడానికి కూడా రెడీ అయ్యారు. సో టీజీపీఎస్సీ ఆఫీస్ ముందు ప్రొటెస్ట్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నారు. నేను ఇక్కడ చేయొద్దు అనట్లేదు. ఖచ్చితంగా మన రాజ్యాంగం కల్పించిన హక్కు, ఖచ్చితంగా దాన్ని మనం వినియోగించుకోవచ్చు. అంటే మన వాక్ స్వాతంత్రం అనేది మనం వినియోగించుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మంచిగా ప్రొటెస్ట్ చేయడంలో తప్పేం లేదు. అంటే వాళ్ళ బాధలు టీజీపీఎస్సీ దృష్టి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, సామరస్యంగా పోతే తప్పేం లేదు. అయితే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, నెగిటివ్గా అంటే తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు టీజీపీఎస్సీని గురించి నెగిటివ్గా మాట్లాడి ఆ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అని మీకు ఎప్పుడు అనిపించట్లేదా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు, దాని గురించి కూడా ఆలోచించాలి కదా మీరు. అంటే ఇప్పుడు ఒక క్యాండిడేట్ గురించి చెప్తాను, నాకు చాలా రెస్పెక్ట్ ఉంది దాని మీద. సో అందుకని నేను పేరు మెన్షన్ చేయట్లేదు. ఈ ఎగ్జామ్ జరగొద్దు అని అందరూ ధర్నా చేస్తుంటే అప్పుడు అటెన్షన్ కోసం కూడా చాలా యాక్టివ్గా అశోక్ నగర్లో హీ పార్టిసిపేటెడ్. జరగొద్దు, G-20 నేను రద్దు చేయాలి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఎక్కువగా హడావుడి చేశాడు. సేమ్ పర్సన్ రిజల్ట్స్ రాకముందే నాకు ఇదిగో ఎన్ని రిజల్ట్స్ వచ్చాయి, మాకు ఎన్ని ర్యాంక్స్ వచ్చాయని చెప్పి మళ్ళీ హడావుడి చేశాడు. సో క్లియర్లీ అర్థం కావట్లేదా? ప్రతి ఒక్కరికి ఒక అజెండాతో పనిచేస్తున్నారు, మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు? అంటే టీజీపీఎస్సీ ఎగ్జామ్ అయిపోయింది, గ్రూప్ 1 సంబంధించి ఒక కొలిక్కి వచ్చింది. ఓకే, మీరు చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు దాన్ని కోర్టు కేసు వేస్తున్నారు. కొంతమంది ఆల్రెడీ కోర్టులో కేసు వేస్తామంటున్నారు, ప్రొటెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే రకరకాల మార్గాల ద్వారా, లేకపోతే ఎక్కడ అంటే దీనికి సంబంధించిన వీడియోస్ కనిపించిన సోషల్ మీడియాలో వేల కమెంట్స్, అంటే నిజంగా అన్యాయం జరిగింది, సో అవకతవకలు జరిగాయి, పోస్టులు అమ్ముకున్నారు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు మీకు 2 దారులు ఉన్నాయి. ఒకటి, టీజీపీ మళ్ళీ నోటిఫికేషన్ పడితే దాని గురించి ప్రిపేర్ అవ్వడం. రెండోది, ఆల్రెడీ టైం అయిపోయింది, ఆల్రెడీ చాలా కష్టపడ్డారు, నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచించుకోవడం. అండ్ నేనేమంటున్నానంటే మన తెలంగాణ వచ్చి ఈ ప్రాసెస్లో ఎంతమంది, నేను నిజంగా మాట్లాడుతున్నా, ఈ మాట మాట్లాడడానికి చాలా ధైర్యం కావాలి. నేను చాలా ధైర్యం కూడా కట్టుకొని మాట్లాడుతున్నా, ఒక సమాజానికి సంబంధించి మాట్లాడుతున్నాను కాబట్టి.
ఖచ్చితంగా కోర్స్ తెలంగాణలో చాలామంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కొంచెం ఎంతోమంది స్టూడెంట్స్ ఆత్మాహుతి అంటే వాళ్ళు సెల్ఫ్గా భూమి మీదే లేకుండా పోయి ఎంతోమంది తెలంగాణకు అర్పితమయ్యారు. అప్పుడు వచ్చింది తెలంగాణ, ఊరికే రాలేదు. పోరాటాల గడ్డ, చాలా పోరాటం చేసి ఎంతోమంది అహులు బాసారు. అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే వీళ్ళకి తెలంగాణ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ఎవరైతే ఈ విధంగా ఇబ్బంది పడ్డారో వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత మాత్రం సపోర్ట్ జరిగింది. ఇది చాలా కాంట్రవర్సీ ఇష్యూ. ఖచ్చితంగా నా మీద సీరియస్ అవుతారేమో. నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, సో దీన్ని తప్పుగా తీసుకోవద్దు. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ఇప్పుడు చాలామంది ముందుండి ఇప్పుడు మొన్న కూడా సేమ్ కమెంట్స్, మా ఎగ్జామ్ రాసి మార్క్స్ వచ్చిన తర్వాత మార్క్స్ వచ్చాయి, కొంతమందికి 500 మార్క్స్ వచ్చాయి, 520 మార్క్స్ వచ్చాయని చెప్తే కొంతమంది కింద కమెంట్స్, అరే మనమేమో రోడ్ల మీద కొట్లాడుతూ ఉంటే వీళ్ళు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని చదువుకొని మార్క్స్ తెచ్చుకున్నారని కొంతమంది స్టూడెంట్స్ కమెంట్ చేస్తూ ఉన్నారు. అంటే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే మనము ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫస్ట్ మన తల్లిదండ్రులను ఉద్ధరించాలి, మన ఫినాన్షియల్ కండిషన్ ఏంటో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఇప్పుడు ఈ మైలేజ్ కోసం ఈ మధ్య తెగ అంటే నేను తప్పు పట్టట్లేదు కానీ అమ్ముకున్నారు అని అన్ని వార్తల్లో న్యూస్లు తెగ ఇచ్చేస్తున్నారు ఒక పర్సన్. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, క్లియర్లీ అటెన్షన్ తెచ్చుకుంటున్నాడు అతను. అపార్ట్ ఫ్రమ్ కష్టపడుతున్నాడా లేదా, సో స్టూడెంట్స్ కోసం ఏం చేస్తున్నాడా అంటే ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాడా సమాజం కోసం, ఈజ్ ఛార్జింగ్, కొంత ఛార్జ్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, హీఈస్ ఫైటింగ్ ఫర్ ద రైట్ కాజ్. దాని గురించి తప్పుపడడానికి లేదు, రైట్ కాజ్ గురించే కష్టపడుతున్నాడు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది మనం ఎంత డివేట్ అవుతున్నాం దీనివల్ల. గ్రూప్ 1 ఎగ్జామ్ జరగొద్దని చాలా ధర్నాలు చేశారు, చాలా కొంతమంది కూర్చొని చదువుకున్నారు, తెలివిగా కూర్చొని చదువుకొని కొంత మార్కులు తెచ్చుకున్నారు. కొంతమంది ఏదన్నా మార్పు వస్తుందని చెప్పి ప్రయత్నం చేసి ధర్నాలు చేశారు. ఎగ్జామ్ ఆగిందా? జరిగిపోయింది. రిజల్ట్స్ రావడం ఆగిందా? జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కోర్టులో కేసులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ ప్రాసెస్లో మీరు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు. గ్రూప్ వన్ చుట్టూ తిరుగుతున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాల చుట్టూ తిరుగుతున్నారు. మీరు అర్థం చేసుకోండి, మీ వాల్యుబుల్ యూత్ లైఫ్ని ఎంత వేస్ట్ చేసుకున్నారో అర్థం చేసుకోండి, ప్రయత్నం చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మా అన్న అయితే నేను గట్టిగా చెప్తా, అన్న ఇట్లా కాదన్నా చూసుకోండి అన్న. ఎందుకంటే అన్నాన్ని ఎందుకు సంబోధిస్తున్నానంటే ఈ గ్రూప్ 1 రాసే వాళ్ళు చాలా సీనియర్స్ ఉంటారు. ఆలోచించండి, మీ లైఫ్ గురించి ఆలోచించండి. నెక్స్ట్ ఏంటి, ఎన్ని సంవత్సరాలు ఇంకా అశోక్ నగర్లోనే ఉంటారు? ఎన్ని సంవత్సరాలు ఆ ఇన్స్టిట్యూట్లకి, ఆ హాస్టల్స్కి, ఆ బుక్ స్టాల్కి అక్కడ వాళ్ళు మంచిగా సంపాదించుకొని మీరు రూపాయి కూడబట్టుకొని ఏదైతే పే చేస్తున్నారో వాళ్ళు మంచిగా డెవలప్ అవుతున్నారు. వాళ్ళు డెవలప్ అవ్వడం మంచి విషయం కాదు అని అనట్లేదు, డెఫినెట్లీ ఇట్స్ వెరీ గుడ్ థింగ్. కానీ మన ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుందా? ఇఫ్ యు ఆర్ ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్, నీకు ఫైనాన్షియల్గా ఏ ఇబ్బంది లేదు అంటే కంటిన్యూ, నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందంటే డిజైర్ ఉంటే బర్నింగ్ డిజైర్ అంటే కంటిన్యూ చేయండి. ఇఫ్ నాట్ ప్యారలల్గా ఏదైనా ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసుకోండి. ఇప్పుడు నేను గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు, ఎవరైనా చూసారా? మనం మాట్లాడుకుందాం. మళ్ళీ కమెంట్స్లో నువ్వు టీజీపీఎస్కి సపోర్ట్ చేస్తున్నావు అని మాట్లాడొద్దు. నాకు టీజీపీఎస్కి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే మనం చూడలేదు, అందరూ అదే నమ్ముతున్నాం, మనం కూడా అదే నమ్ముతున్నాము. సరే కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. బాగా మార్కులు వచ్చిన వాళ్ళు నమ్మట్లేదు, బాగా కొంత తగ్గిన వాళ్ళు సరే రకరకాల వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా మీరు గ్రూప్ 1 అమ్ముడయ్యాయా లేదా అనేది నిజంగా ఒకవేళ అమ్ముడయ్యి ఉంటే ఈరోజు కాదు తర్వాత అని బయటపడుతుంది. సరే ఈ ప్రజెంట్ అయితే అన్నెసెసరీ, ఇది ఒక టాపిక్ లాగా అందరూ తీసుకొని అన్ని న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా దీని చుట్టే తిరుగుతూ ఉన్నాయి. దీని చుట్టే స్టూడెంట్స్ అందరూ, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరూ తిరుగుతూ ఉన్నారు. 500 దాటిన వాళ్ళు ఖచ్చితంగా జాబ్ రాదంటారు, ఏదో ఒక సర్వీసు 100% వస్తుంది. 550 వచ్చింది ఒక స్టూడెంట్కి, ఎవరికి 550 to 553 సంథింగ్ 550 రేంజ్లో ఒక స్టూడెంట్కి వచ్చింది. సో దానికి సంబంధించి కన్ఫామ్గా జాబ్ వస్తుంది. మనం ఎందుకు తెచ్చుకోలేకపోయాం? సరే మళ్ళీ దాంట్లో కూడా కరెక్షన్ లోపాలు అవి ఉన్నాయి అంటున్నారు. సరే ఏది ఏమైనా కానీ నేనేం చెప్పదలుచుకున్నాను, ఓవరాల్గా గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముడయ్యాయా లేదా పక్కన పెట్టేసి మన ముందున్న 2 దారులు. ఒకటి మళ్ళీ నోటిఫికేషన్ అంటున్నారు, ప్రిపేర్ అవ్వడం. మన ఆర్థిక పరిస్థితి, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగుంటే ప్రిపేర్ అవ్వడం, లేదా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వడం, లేదు అంటే ఇక ఆల్టర్నేటివ్ వే అనేది వెతుక్కొని మన కెరియర్లో ముందుకెళ్ళడం. ఇది 2 చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మన తల్లిదండ్రులు నిద్రిద్దాము, తర్వాత ఆటోమేటిక్గా రాష్ట్రం బాగుపడుతుంది. ఆటోమేటిక్గా మన ఫైనాన్షియల్ వెల్ ఆఫ్ అయితే మన దేశం కూడా బాగుపడుతుంది, దేశం కూడా ముందుకెళ్తుంది. నేను కొంచెం ఇది అందరికీ నచ్చదు, ఇప్పుడు నేను మాట్లాడే మాటలు చాలా వరకు ఎవరికి నచ్చవు, కానీ అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. మనకైతే నేను ఇలాగే టికెట్ చెప్తాను అన్న, మీరు ఒకటే చెప్తా ఉన్నాను, అన్న కానీ అక్క కానీ మీకు అందరికీ ఒకటే చెప్తా ఉన్నా అన్న. సో ఇది నా ప్రయత్నం, ఒక చిన్న ప్రయత్నం. దీనికి సంబంధించి మీరు ఎక్కడున్నా
అక్కడ ఉన్నా నాకు ఏమీ అయ్యేది లేదు. కానీ నేను ఈ వీడియో చేయడం వల్ల నా మీద కొంత వ్యతిరేకత కూడా వస్తుంది. ఒక్క అన్న ఆలోచిస్తారు కనీసం, అరే తమ్ముడు చెప్పాడు కదా మనం ఒకసారి ఆలోచిద్దాము అని ఒక్కరు ఆలోచించినా కానీ ఐ విల్ బి సో హ్యాపీ అన్న. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.